ఈ నడిచేటువంటి దాంట్లో మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఎలా తోడుంటాడు అని మనం గమనించినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథంలోనే రాయబడినటువంటి మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అంటే మనం ఏం మాట్లాడినా వింటూ ఉంటాడు. కనుక ఆయా సమయాల్లో శత్రు సమూహం వెంటాడుతూ ఉన్నప్పుడు, శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంటే మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అంతేకాకుండా ఆనాడు యెహోషువ శత్రువు మీద యుద్ధం చేస్తూ అంటే చీకటి పడితే యుద్ధం చేయడానికి చేత అవుతా. మనము పగలు పనిచేసినట్టు, పగలు నడిచినట్టు, పగలు ఉన్నట్టుగా రాత్రి ఉండలేము. కారణం ఏంటి? చీకట్లో చేయలేనటువంటి పని. కనుక ఇక్కడ అందుకు ఆయనకు తోడుగా ఉన్నటువంటి దేవునితో ఒక మనవి చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా శత్రువు మీద నాకు విజయం కలగాలి కనుక నువ్వేం చేయాలి? సూర్యుడు అస్తమించకూడదు. సూర్యుడు అస్తమిస్తే ఏం జరుగుద్ది? చీకటి కలుగుద్ది. కనుక ఈ యుద్ధం చేయలేము. కనుక నువ్వు సూర్యుడిని ఇప్పుడు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, భూమి కూడా తిరుగుతూ ఉంటుంది. అవి తిరుగుతూ ఉన్నందువల్లే రాత్రి పగలని, పౌర్ణమి అమావాస్య అని ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఆయన తోడుగా ఉన్నటువంటి దేవుడు వింటూ ఉన్నాడు. ప్రభువా, నా శత్రువు మీద నేను విజయాన్ని పొందాలి అంటే సూర్యుడు అస్తమించకూడదు. సూర్యుడు ఏం చేయాలి? ఇంకా అక్కడ ఆపు.